తర్వాత సిద్ధంగా ఉండాల్సిందిగా వేణుగోపాల్ గారు, రంగయ్య గారు టీం, కర్నూలు టీం సిద్ధంగా ఉండాలి ప్లీజ్. మాకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎలా ఉందండి సార్ మా పరిస్థితి? ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇది ప్రధానమంత్రి స్కీమ్ కదా, మనకి స్టేట్ గవర్నమెంట్ తోటి ప్రాబ్లం లేదు అనే ఉద్దేశంతో మేము టెండర్ వేసి ఈ రాష్ట్రంలో అత్యంత మైనస్ టెండర్ మా ఒక్కడే రాష్ట్రంలో మైనస్ టెండర్ పిఎంఏవై స్కీమ్ లో మైనస్ టెండర్ వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎక్కడా కూడా పేమెంట్ కి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో 2019 వరకు బిల్లు కడితే చాలు 15 రోజుల్లో మాకు పేమెంట్ వచ్చేసేది. అరే స్టేట్ గవర్నమెంట్ బాగుంది కదా, ఎందుకు స్టేట్ గవర్నమెంట్ పేమెంట్ రావు అంటారని మేము అనుకున్నాము. మా దగ్గర డిఫెన్స్ వర్క్స్ కానీ 2019 అయిపోయిన తర్వాత ఇంకా తిప్పల మొదలైంది. నాకు పేమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాల్సిన పేమెంట్ 35 కోట్లు ఉంది. 35 కోట్ల రూపాయల తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పేమెంట్ గురించి వెళ్తే ఇది పేమెంట్లు లేవు, పని ఆపేయండి. మీరు ఎవరైతే పని చేసుకున్నారో అంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో మీరు పనులు మొదలు పెట్టారు కాబట్టి మీరు ఆయన్నే మాట్లాడండి, ఆయన్నే అడగండి అని అన్నారు. అరే ఆశ్చర్యం అనిపించింది. అరే నాలాంటి వ్యక్తికి, నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేస్తూ మీరు ఆవిడని అడగాలి అని చెప్పారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. నేనేదో సరదాగా ఎటకారంగా జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ వాస్తవంగా 2 సంవత్సరాల పేమెంట్ ఇవ్వాలి. సరే పేమెంట్ ఇవ్వకపోతే డబ్బులు లేక అక్కడ మళ్ళీ చేసిన బిల్డింగ్స్ లో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి వీళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఎడిషనల్ ఫండింగ్ ఒక 50 కోట్లు 60 కోట్ల బ్యాంక్ నుంచి ఫండింగ్ తీసుకుని వచ్చి పేమెంట్స్ ఇవ్వనప్పటికీ కూడా మేము వర్క్స్ కంప్లీట్ చేసేసి లబ్ధిదారులకు ఇచ్చి లబ్ధిదారులు దాంట్లో దిగిపోయారు కూడా 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల నుంచి మాకు సుమారు 88 కోట్ల 90 కోట్ల రూపాయల పేమెంట్ పెండింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా పేమెంట్ రిలీజ్ చేస్తాం, తప్పనిసరిగా చేస్తామన్నారు. దానికి ఒక కండిషన్, పేమెంట్ 10 రోజుల్లో రిలీజ్ అయిపోతుంది. కండిషన్ ఏంటంటే పార్టీలోకి మారిపోవాలి. పార్టీలోకి మారిపోతే పేమెంట్ వచ్చేస్తుంది. కాంట్రాక్టర్స్ కి పార్టీలు ఉండవు. అట్లాగే విశాఖపట్నంలో 250 మంది మా విశాఖపట్నం మిత్రులు ఉన్న కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి పార్టీలకి ఏమీ సంబంధం లేదు. అయినా సరే పేమెంట్లు పెండింగ్ ఉండిపోయాయని చెప్పి ఆనాటి విజయసాయి రెడ్డి గారు, తర్వాత బొత్స సత్యనారాయణ గారు నాకు మంచి మిత్రుడే, వాళ్ళు మీరు పార్టీ మాటలో జాయిన్ అయిపోండి, వైఎస్ఆర్సీపీకి మీకు పేమెంట్ ఇచ్చేస్తామన్నారా లేదా? అంతే, మొత్తం 250 మంది జాయిన్ అయిపోయారు. టోటల్ హోల్సేల్గా జాయిన్ అయిపోయినప్పుడు డబ్బులు ఇచ్చారా? నో డబ్బులు ఇవ్వరా. ఇప్పటికీ కూడా డబ్బులు ఇవ్వలేటువంటి పరిస్థితుల్లో చెప్పి మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. అదే ఇవాళ రాష్ట్రంలో అనేక సార్లు చెప్పారు మన పరిస్థితి ఎక్కడ ఉన్నాం. మనం దాదాపు 10 లక్షల కోట్లకి అప్పులు చేరిపోయినాయి. 10% వేసుకోండి, 7% చేయాల్సినటువంటి అప్పులు ప్రభుత్వం 11 దాకా వెళ్ళిపోయింది. నిమిషానికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరేజ్ వేసుకుంటూ నడపాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశారు రాష్ట్రాన్ని. మరి ఒకవైపు డబ్బులు లేవంటున్నారు, మీరు మమ్మల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అన్నటువంటి ఆలోచన రావచ్చు. ఇవాళ ఎకానమీలో ఫార్చునేట్లీ భగవంతుడు కొద్ది మేరకు మనకి ఇచ్చినటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కూటమిలో భాగస్వామ్యం కావడం, వాళ్ళు మనకి ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఆక్సిజన్ అందించేటువంటి స్థితికి తీసుకొచ్చారు. న్యూ ఇయర్ అడిగితే తెలుగు సంవత్సరానికన్నా ఇవ్వండి సార్ అని. ఎందుకు న్యూ ఇయర్ నుంచే చిన్నగా మొదలు పెడదాం, ఆ చిన్న అడుగులు వేసుకుంటూ మీ పేమెంట్ కూడా స్టార్ట్ చేసుకుంటాం.
తీసుకోవాలని నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఆశించిన మేరకు మేము చేయగలమా లేదా అని నేను చెప్పలేదు, కానీ మా ఆలోచనలు మాత్రం మీ వైపే ఉన్నాయని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అనంటే ఒక పెద్ద కాంట్రాక్టర్ని ఒక నెల రోజులు నిలబెట్టినా అతనికి బ్యాంకులు సపోర్ట్ చేస్తాయి, కానీ మీకు బ్యాంకులు సపోర్ట్ చేయవు. మాకు ఆ పరిస్థితి తెలుసు. కానీ కొన్ని కంపల్షన్స్తో ఇవాళ బాబు గారితో కూడా సీఎం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రితో కూడా అనేక సార్లు మాట్లాడినప్పుడు కంపల్షన్ ఉన్న పేమెంట్స్ అన్ని ముందు క్లియర్ చేసేయండి, తర్వాత ప్రాపర్ మిక్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి, ప్రతిరోజు పోయే దాంట్లో వాళ్ళకు కొంత వీళ్ళకి కొంత పోవాలి రకంగా మిక్స్ చేయండి అనేటువంటిది ఆయన కూడా అదే ఆలోచనలోనే ఉంది. ఇప్పటికే మేము చాలా అనాలిసిస్ చేశాం. మనకు 10 లక్షల లోపల రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల బిల్లులు పెండింగ్ పెట్టడం ఏంటండి? 10 లక్షల రూపాయల బిల్లులు కూడా 3 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి. 25 లక్షలు ఎన్ని ఉన్నాయి, 50 లక్షలు ఎన్ని ఉన్నాయి, ₹1 కోటి ఎన్ని ఉన్నాయి, ఇవన్నింటినీ కూడా అనాలిసిస్ చేశాం. వీటికి ఎట్లా ఫేజ్డ్ మేనర్లో క్లియర్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది మున్సిపాలిటీలో చేస్తున్నారు, అవునా? ఉన్నారా? మున్సిపాలిటీలో చేసేవాళ్ళు ఉన్నారా? ఓకే. ఎక్కడో మున్సిపాలిటీలో చేస్తే దానికి అమరావతిలో ఉండేటువంటి ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ ఎందుకు ఇవ్వాలండి? మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా సెంట్రలైజ్ చేసి పెట్టడం తప్పు కదా?